ఆయన ఏమనుకున్నాడు ఈయన ఏమనుకున్నాడు మొత్తం వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య ఇష్యూ అయింది. కానీ ఒక ఎమ్మెల్యేను పట్టుకొని గొడవలు ఉంచుకోబోతుంటే మీరు ముగ్గురు కామున్నారుగా, అదే మేము అనేది మేము రిక్వెస్ట్ చేసేది, మేము అదే మేము బాధపడేది. ఎందుకు కంట్రోల్ చేయక ఎందుకు విఫలమైన అంటున్నాను నేను. పోలీసులు స్టేజ్ మధ్య గొడవలు దాకా వచ్చే స్టేజ్ ఎందుకు తీసుకొచ్చింది మీరు అంటున్నాను నేను. మీరు విత్తనే కదా వచ్చింది ఎమ్మెల్యేలు, ఆయన మీరు విత్త వచ్చింది ఎమ్మెల్యే, ఈయన మీరు విత్త వచ్చే ఎమ్మెల్యే కదా. పరస్పరంగా మాట్లాడేటప్పుడు కంట్రోల్ చేసే కెపాసిటీ మీకే ఉన్నాయి కదా. ఒక ఎమ్మెల్యే తొక్కుమని, ఒక ఆయనను ఒత్తుమని, ఇది ఆలోచన చేసేది అంటే స్టేజ్ మీద కట్టి కొడతారా ఏంది? భయపడితే గురి చేస్తారు అపోజిషన్ ఎమ్మెల్యే అందరూ కూడా. కాబట్టి ఆ పెట్టే కేసులు అన్నీ కూడా మీ ప్రోత్సాహం ఉంటే పెట్టండి. ఒక మంత్రి అంటాడు నేను గల్లబట్టిని చెప్పి కేసు పెట్టుకొని, అది అక్రమ కేసు పెట్టి ఎంతమంది లోపల నొక్కుతుంది. ఆవేశాలు అనేది ఏ సమావేశం జరుగుతూ ఉంటాయి, ఇది వాస్తవం. అసెంబ్లీలో జరిగిన ఎన్నో సమావేశాలు జరుగుతూ ఉంటాయి, అసెంబ్లీలో ఎన్నోసార్లు లూస్టంగా జరుగుతూ ఉంటాయి. స్పీకర్ కంట్రోల్ చేసిండు, ఎక్కడెక్కడ ఏమైంది ఉండగా ఒకరి మధ్యన ఒకరు సంబంధం చేసి క్లోజ్ చేసిండు. మరి ఇక్కడ ఎందుకు జరగలే, అక్కడ ఎందుకు పోలీసు ఎంట్రై కేసు పెట్టి దాకా తీసుకొచ్చిండు. గంట లోపల పెట్టాలంటే రాత్రి పెట్టలే వాళ్ళు కేసులు వృద్ధాలంతా అదేగా చెప్పి కేసులు పెట్టుకో. ఒక సిఐ నిన్ను పట్టకుని గల్లబట్టి గుంజిందని చెప్పి పెట్టి అంటున్నట్ట. అక్రమ కేసులు పెట్టి లోపల నూపుతారు ఏంటి? ఇదేనా పద్ధతి? అయిపోయింది. ఆ చర్యలు ఏమున్నదో ఇమ్మీడియట్ ఎంక్వైరీ చేసుకోవాలి. ఆ ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు నిలవాలి, క్లోజ్ చేసే ప్రయత్నం చేయాలి ముగ్గురు మంత్రులు. ఆ ప్రయత్నం చేసే అడుగులు వేయలే. వ్యక్తిగతంగా కక్ష ఉందని చెప్పి కౌశిక్ రెడ్డి మీద కేసులు పెట్టి బలాయిస్తారు, ఇదేం పద్ధతి? ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క మనస్తత్వం వేరే ఉంటుంది. అంత మాత్రం కేసులు పెట్టి లోపలేస్తామా? స్టేజ్ మీద గొడవలు ఉంచుకోపోతారా? సో ఇది మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఆన్సర్ ఇవ్వండి, ఇప్పటికే అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వండి, మేము అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వండి, కౌశల్ అడిగిన దానికి కూడా ఆన్సర్ ఇవ్వండి. ఆన్సర్ ఇవ్వకుండా కేసులు పెట్టి గొడవలు ఉంచుకోపోయినది పూర్తి విలువైంది. కరీంనగర్ చరిత్రలో ఎప్పుడైతే జరగలేదు. మేము మంత్రి ఉన్నప్పుడు జరగలేదు. మేము మంత్రి ఉన్నప్పుడు జీవన్ రెడ్డి గారు ఆపోజిషన్ ఎమ్మెల్సీగా వచ్చి గౌరవించినాం. మేము అని అడిగినాక సానుకూలంగా మొత్తం ఆయన చాలా విమర్శలు చేశాను మేము మీద. సానుకూలంగా మేము ఆయనకు రెస్పాండ్ అయినాం. రెస్పాండ్ అయ్యే బాధ్యత ప్రభుత్వ పెద్దల్ని, రెస్పాండ్ కావాలి. ప్రతిపక్షాలు ఉన్న సమస్యలు తెలియడం కాదు, రెస్పాండ్ కావాల్సిన పోయి వాళ్ళకి ఎదురు దాడి చేస్తారా? బలం ఉందని చెప్పేసి 10 సంవత్సరాలు మింగడం ఉన్నాం కదా, ఇక్కడ కేసులు పెట్టలేదు మీ మీద. ఇక్కడ దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇలాంటి పునరుద్ధరణ కావద్దని కోరుకుంటున్నాం. కౌశిక్ రెడ్డి ఉన్న కేసులంగా ఆ ముగ్గురు అమాయకులు వ్యతిరేక ప్రయత్నం చేయమని చెప్తున్నాం. కౌశిక్ రెడ్డి అడిగిన దానికి సమాధానం చెప్పాలి అని చెప్పిండు. నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పిండు, సభ్యత్వం చెప్పిండు. గదే అడిగిండు కదా, సభ్యత్వం తీసుకుంటానని చెప్పిండు. ఇంతవరకు సభ్యత్వం లేదు, సభ్యత్వం తీసుకుంటా ఆయన చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తీసుకుంటా అని చెప్పిండు, ఇంతవరకు బీజేపీ అని చెప్పిండు. ఆ ఇద్దరి మధ్యన ఆవేశాలు ఏమైందంటే మీకు తెలుసు, మాకు తెలుసు ఏం ఆవేశాలు అయినాయో. అంత ఆవేశంగా మాత్రం కంట్రోల్ చేయాలి కదా. కేసులు పెట్టిస్తారా అమాయకులు అంటారు? ముగ్గురు అమాయకులు ఉండి కూడా ఎందుకు గొడవలు పోతుంటే కళ్ళపట్టి చూసి మేము కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినాం, ముంచుకొచ్చి కూర్చునే ప్రయత్నం చేస్తున్నాం. ఇద్దరి మధ్య సమానం చేసి గొడవను ఆపే ప్రయత్నం చేసినాం. ముగ్గురు మంత్రులంగా కేసు పెట్టే ప్రయత్నంగా పోలీసులు ముందుకొచ్చారు, పోలీసులు స్టేజ్ మీదకి వచ్చారు. పోలీసులు స్టేజ్ మీదకి వచ్చినందుకు మీ అనుమతులు లేకుండా వచ్చిర్రా? విఫలమైనట్టేనా మీరు అడ్మినిస్ట్రేషన్లో? కంట్రోల్ చేయలేకపోయారా? ఆ ఒక్క సమావేశం మాత్రం మీది కదా, దాని హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ మీరే కదా. మీరు దానికి స్టేజ్ మీద నుండి మీరు కంట్రోల్ చేసిన బాధ్యత పోయి మీరు పోలీసులు చేతి తీసుకుపోయారు. జిల్లా ఎమ్మెల్యే పోలీసులకు అప్పయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మరి దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, అలా 100% బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. ఆయన ప్రజలు ఏదైతే దళిత బంధువులు అడిగినో దాన్ని అడిగిర్రు. దానికి మధ్యన పక్కగా ఏం కామెంట్ చేసిండు అది ఎవరికి తెలియదు. ఆ ఇద్దరి మధ్యన విమర్శ జరిగింది, ఆ విమర్శన ప్రత్యాపారాలు జరిగినాయి, ఆవేశంగా మాట్లాడుకున్నారు. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని మమ్మల్ని ఆహ్వానిస్తున్న మేము పోయినాం కదా.
సంజయ్ చెప్పి మైక్ పట్టుకుని ఏం మాట్లాడకముందే ఒకేసారి దగ్గరికి వెళ్ళి ఇష్టమైతే మాట్లాడి తక్కువ ఏం మాట్లాడలేదు సార్. నేను పక్కకు లేదు. నా తర్వాత నేను అడిగిన క్లియర్గా, నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు, నేను మాట్లాడితే మీ బట్టలు ఇప్తామనే వాతావరణం అన్నాడు కాబట్టి నాకు ఆవేశానికి వచ్చేసిందని క్లియర్గా. సో దాని ఆవేశాలను కూడా మనం కంట్రోల్ చేసిన బాధ్యత అక్కడ ఉన్న అమాయకులు. మేము కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినాం. 3 మంత్రులు కంట్రోల్ చేసినట్టు విఫలమేమే అంటున్నాం. వెంటనే పోలీసులు వీళ్ళ అనుమతిని పోలీసులు ఎట్లెత్తారండి? కంట్రోల్ చేసే కాదు 5 నిమిషాలు కంట్రోల్ చేయలేకపోతున్నా 3 మంత్రులు వచ్చి చేయలేకపోతురా? అదే ఆయుధాలు పెట్టుకుని కొట్టాడుకుంటున్నారు వాళ్ళు. ఏమన్నా మాటతో యుద్ధం జరుగుతుంది కదా, కానీ పోలీసులు గుర్తుకోవాల్సిన అవసరం ఉన్నది? 3-4 కేసులు పెట్టాల్సిన అవసరం ఉన్నది? నోరు చెప్తే కేసులు పెడతారు. ఇక కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పెట్టిన ఇంటెన్షన్ అన్నీ చేస్తున్నారని వినవాలి. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పెట్టిన కౌశిక్ రెడ్డి ఇంటెన్షన్ కావాలని చేస్తున్నారు. నేను నిన్నటి జరిగిన దానికి పరిమితంగా మాట్లాడుతున్నాను. నా కళ్ళ ముందు జరిగింది కాబట్టి. కరీంనగర్ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. జిల్లా పరిషత్ సమావేశాలు గొడవలైనవి, కులకుండీలు ఎత్తేసుకున్నారు చాలా మంది. విధంగా పరస్పరంగా వైవిధ్యం ఉన్నది. మున్సిపాలిటీ మీటింగ్లు అయినాయి, ఎన్నో సమావేశం ఉంది, జిల్లా రివ్యూ మీటింగ్ సమావేశం జరిగినాయి. కానీ ఏ రోజు సమావేశ మందిరంలోకి వచ్చి పోలీసులు గొరగొర సహచర ఎమ్మెల్యేని తీసుకుపోయి కేసు పెట్టడం దాఖలాలు లేవు. ఇది ఫస్ట్ టైం జరిగింది కాబట్టి పోలీసు వాళ్ళు వచ్చి స్టేజ్ మీదకి వచ్చి మీ సహచర ఎమ్మెల్యేని గొరగొర ఉంచుకోబోతుంటే మీరు అనుమతిస్తే పోలీసు వాళ్ళు వచ్చిండ్రా? అనుమతిస్తే మీరు విఫలమైనట్టే. అనుమతి ఇవ్వకపోతే పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చిందో మీరు ఫస్ట్ దాని మీద విచారణ చేయండి అని చెప్పి చెప్తున్నారు. మీరు కంట్రోల్ చేయలేకుండా మాజీ మంత్రిగా ఉన్నారు, జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు, వ్యవహరిస్తున్నారు. గతంలో డిప్యూటీ మీటింగ్ ఆయన అట్లే చేశారు, నిన్న అట్లే చేశారు. కౌశిక్ రెడ్డి ఆఫీసర్ కంట్రోల్ నిన్న మీరు అంతా కళ్ళమూడు చూసారు. మీరు పరస్పరం మాట్లాడిన 1 minute లో మేమే కంట్రోల్ చేసి పక్కన తీసుకుపోయినాం. అప్పటికే పోలీసులు తీసుకుపోయారు. ఒక్కటే విషయంలో మీరున్నారా కళ్ళ ముందట? మేము వాళ్ళు పరస్పరం మాట్లాడి ఎవరైనా కానీ, అది కాంగ్రెస్ పార్టీ కానీ బీఎస్పీ మాట్లాడి ఎవరు మాట్లాడుకున్నా ఆ వేదిక మీద ఆ ఒక్క ఉద్రిక్త వాతావరణం వస్తుందని చెప్పి ఇమ్మీడియట్గా కంట్రోల్ చేసుకుని మేము అందరం చేసినాం. సహచర్య మీరులో ఆలోపర్ పోలీసులు వచ్చిన అప్పుడే పోలీసులు కంట్రోల్ చేస్తున్నా. డోంట్ టచ్ దెమ్, మీరు కంట్రోల్ అని చెప్పినా కూడా ఆయన గొరగొర ఉంచుకోబోతున్నారు. మేము కంట్రోల్ చేసినాం. అప్పటికే ఉన్న ఆవేశాలు ఏమున్నాయి కూడా మేము అప్పటికి కూడా తెలుసుకునే ప్రయత్నం చేసినాం కదా. అలాగే 3 మంత్రులు చేస్తే అయిపో కదా అంటన్నా. ఉత్తమ్ కూడా స్వయం తమ్ముడే కదా. కంట్రోల్ కాకపోయినా సేపు 2 నిమిషాలు అయిపోయింది, మేము కంట్రోల్ చేసినాక పట్టుకపోయినాం కదా బయటకు. అది నేను అన్నది. ఇటువంటి ఎన్నో గొడవలు జరిగినాయి, కానీ పోలీసులు వచ్చి 3-4 కేసులు పెట్టే ప్రయత్నం చేయలేదు ఎప్పుడు సహచర ఎమ్మెల్యేల మీద. ఈవెన్ కార్పొరేటర్ కూడా లోపల సమావేశం మంది కార్పొరేట్ గొడవ పెట్టుకున్నారు. జిల్లా పరిషత్ జడ్పీటీసీ కూడా గొడవ పెట్టుకున్న ఇప్పుడు కంట్రోల్ గొడవ కాలే కదా. అంటే కర్ణ శ్రీహరి గారు కానీ, ఆ రోజున్న జీవరెడ్డి గారు కానీ చాలా గొడవలు వృద్ధితో ఒక 1-2 hours స్తంభించిన పరిస్థితి ఉండే. కానీ ఏ రోజుగా పోలీసులు లోపలికి వచ్చి ఎంటర్ అయ్యి పోలీసులను అటాక్ చేసే పరిస్థితి రాలేదు కదా. జరగకూడదని జరిగింది అంటున్నాను, జరగకూడదు అని అంటున్నాను. సంజయ్ ఆయన రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది పక్కకున్న జీవన్ రెడ్డి, మన కౌశిక్ రెడ్డిని. ఆ ఇద్దరి మధ్యన ఏ ఉద్రిక్త వాతావరణం జరిగిందో తెలుసుకున్న లోపలనే ఆ విషయం జరిగింది. అది ఇద్దరు వ్యక్తిగత విషయంలో ఇమ్మీడియట్ గా కంట్రోల్ చేసిన పరిస్థితి ఉండే, ఇది చేయలేకపోయింది.